తప్పు చేసిందంటే ఇంకా కొంచెం అలా చేస్తుంది. విష్ణు అయిపోవాలి. రోహిణి గౌతమ్ వెంట పడడం ఎట్లా? యావింగ్ కామెడీ చేస్తుంది. అంటే నార్మల్గా ఇక మనకి టఫ్ కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు? నబిల్. నబిల్ గేమ్ ఎలా ఉంటుంది? నబిల్ కూడా బాగా ఆడతాడు. స్పిరిట్ బాగుండిద్ది. అశ్వత్థామ 3.2 గౌతమా పర్లే. గౌతమ్ మేబీ అన్న నిఖిలే విన్ అవుతాడు మ్యాక్సిమం. హౌస్ లో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది అంటే కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు బ్యాచ్. మ్యాక్సిమం తెలుగు వాళ్ళందరినీ పంపించేస్తున్నారు, కన్నడ వాళ్ళే ఉంటున్నారని వస్తున్నాయి. కాకపోతే నిజంగానే అక్కడ కన్నడ వాళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. మొన్న హరితేజ నిఖిల్ కాకుండానా ఎవరికి ప్రేరణకి వేస్తా. విష్ణుప్రియ అసలు పృథ్వీ అనే తిరిగిద్ది. ఆమె గేమ్ ఎక్కువ ఆడదు అసలు. టేస్టీ తేజ అసలు ఆడడు గేమ్స్, ఓన్లీ ఎమోషనల్. వస్తారు మ్యాక్సిమం వాళ్ళ మమ్మీ వస్తారు అనుకుంటా. పర్లే బాగానే ఆడతాడు గౌతమ్. అదేం లేదు, తను ఇక తలకి రెడ్ కండో కట్టుకున్నాడు. జనసేన ఫ్యాన్స్ అంతా ఆయనకి వెళ్ళిపోతారని చెప్పేసి అలా కట్టుకున్నట్టున్నారు అందరూ. మీరేమంటారు? ఇక తన ఇష్టం, అది మనం ఏం చెప్పలేం కదా తను ఏమనుకున్నాడు అని. ఓట్స్ అని అదైతే అది కాదు. ఏమో అది అర్థం కావట్లేదు మాకు కూడా. తన గేమ్ అంటే కామెడీ మేబీ అంటే నార్మల్గా ఇక ఏదో ఒకటి చేస్తూ ఉండేది కదా జోక్స్. కమెడియనా అవినాష్, రోహిణి వీళ్ళిద్దరు. అది ఇక సిల్లీగా ఉండిద్ది. నిఖిల్ అవుతాడు. నచ్చని వాళ్ళంటే టేస్టీ తేజ మంచిగా ఆడాడు. ఈ వీక్ మ్యాక్సిమం టేస్టీ తేజ అవ్వచ్చు. విష్ణు కూడా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళిద్దట్లో. అదే ఎవరు అవుతారో మరి. విష్ణు అయిపోవాలి. పృథ్వీకి అదేం లేదు కదండి, ఈమె తిరుగుతుంది. ఆడతాడు. పృథ్వీకి అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, దీనివల్ల నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. అంటే అది కరెక్ట్ కాదు. తను కూడా కరెక్ట్గా ఉంటే అలా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు కదా. తప్పు చేసిందంటే ఇంకా కొంచెం అలా చేస్తుంది. బాగానే ఉంది. ప్రేరణ బాగా ఆడిద్దండి యష్మి కంటే. అది వాళ్ళ పర్స్పెక్టివ్. కాకపోతే మంచిగానే చేస్తుంది తను. కాకపోతే గేమే ఉండిద్ది తన మెంటాలిటీ ఓన్లీ.